అందరితో మనము మంచోళ్ళము, ఈ అక్క మంచిది, మధుబాలన అబ్బా చాలా మంచిది అనేసి అనిపించుకోవాలి అంటే గనుక నేను చెప్పే ఈ టిప్ బాగా పనిచేస్తుంది. ఎవరన్నా మన ఇంటి దగ్గరకొచ్చి, "అక్క, అక్క అవసరం ఉందే, ఒక 100 డబ్బులు ఇస్తావా? తర్వాత ఇస్తలే" అన్నారనుకోండి. అప్పుడు నువ్వు, "అవునా? ఎవరిదైనా అవసరమే గదా!" అనేసి నీ పర్సులో ఉన్న 100 తీసేసి ఆమెకి ఇచ్చినావంటే గనక, "అబ్బా! ఈ అక్క చాలా మంచిదిరా" అంటారు. తర్వాత ఇంకొక రోజు, ఒక నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, ఈ 100 మనకు తిరిగి ఇవ్వంతోళ్ళకే. మళ్ళొచ్చేసి ఒక 200 100 మళ్ళీ అడిగింది అంటే గనక, మళ్ళీ నువ్వేం మాట అంటే పాత ఇచ్చిన 100 అడగకుండా ఇచ్చినావంటే గనక నువ్వు ఇంకా చాలా మంచిదానివి అసలు. ఏమీ కాదు. ఏమీ కాదు. చాలా మంచిదానివైతావు. అప్పుడు ఇంకా మంచిదనేసి అయితే పొగుడుతారు. ఇంకా వేరే వాళ్ళకి కూడా నిజంగానే అక్క చాలా మంచిదబ్బా! ఎవరికైనా గానీ, ఎవరు ఏంది కూడా అనుకోకుండా సహాయం చేస్తది. చాలా మంచిది అనేసి అంటారు. ఇంకా అలా గాకుండా ఇంకొకటి ఫస్ట్ ఇచ్చిన 100 లేదా ఇప్పుడు ఇచ్చిన 100, 200 ఇది కూడా ఇయ్యంతోళ్ళకే నువ్వు అడగకుండా ఉన్నప్పుడు ఇంకొక రోజొచ్చేసి అక్క ఇలా అవసరం ఉందక్క, ఆ డబ్బులు ఈ డబ్బులు తిరిగి ఇచ్చేస్తలే ఇవ్వచ్చుగా అన్నదనుకోండి. ఇచ్చేయమని అడిగినప్పుడు, అవునమ్మా సర్లే 2 కలిపి ఇచ్చేసేయి ఎంత అవసరం ఉందో ఏమో అనేసి ఇంకోసారి ఇచ్చినామనుకోండి. మ్యాక్సిమం నాకు తెలిసినంతలో ఇన్నిసార్లు ఇయ్యరు. కానీ ఇచ్చినారనుకోండి ఇంకా ఎంత పొగుడుతారో మిమ్మల్ని. పొగడడం బాగానే ఉంటుంది. మీకు ఇన్నికి కూడా బాగానే ఉంటుంది. కానీ డబ్బుల గురించి ఆలోచన ఎంత డబ్బులు ఉన్న వారికైనా రూ. 100 కాదు కదా, రూపాయి అని కూడా ఆలోచన వస్తూనే ఉంటుంది. డబ్బులు ఇచ్చినా మీరు తిరిగి ఇస్తారో లేదో అనేసి. అలా ఇచ్చుకుంటూ పోయినప్పుడు ఇంకోసారి వచ్చి అడిగినప్పుడు ఇచ్చిన డబ్బులు ఇవ్వలేదు, ఎన్నిసార్లు ఇస్తారు అమ్మాయి నీకు, డబ్బులు తెచ్చి ఇవ్వన్నాం అనుకోండి, నీ అంత చెడ్డదే ఉండదు అసలు. ఇంకా ఏం లేదు, ఆమె ఇల్లంబటి పోయి అక్క ఇలా అనింది అలా అనింది ఇన్ని మాటలు మాట్లాడింది. ఇంకా తెలిసినోళ్ళకు తెలియనోళ్ళకు అందరికీ చెప్తారు. అక్కడ మనము డబ్బులు ఇచ్చినది అనేది ఏం క్వశ్చన్ ఉండదు. డబ్బులు కావచ్చు, ఏదైనా వస్తువు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఆడ నువ్వు ఇచ్చినది అస్సలు ఉండదు. వాళ్ళు చెప్పే మాటలు కూడా మనం ఇచ్చినట్టు, మనం ఏం మాట్లాడినట్టు ఏమీ ఉండదు. మనం తిట్టినట్టు, కొట్టినట్టు, కొట్టనీకి వచ్చినట్టు, వాళ్ళని అన్నట్టు అని కల్పించుకొని చెప్పి ఒక్క సెకండ్స్లోనే నిన్ను చెడ్డదాన్ని చేసేస్తారు. మంచికున్న పవర్ కన్నా చెడుకున్న పవర్ చాలా ఎక్కువ. ఎందుకంటే తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. మంచి స్ప్రెడ్ కావాలంటే సంవత్సరాలు, ఏళ్ళు పడతాయి. అదే పెద్దలు అంటారు కదా, ఇంటి పరువు తీయకండి, మంచితనాన్ని తీయకండి, ఇంక అవి అట్లా ఉంటాయి. అట్లా చేస్తూ ఉంటారు. అందుకనే ఫస్ట్లోనే మనము ఏదైనా కానీ అడిగినారు అనుకోండి, లేదు అంటే కనుక తిట్టుకుంటారు. అయితే అవుతుంది, పోతే పోతుంది. మంచిగా సర్లే పాపంలే అంటే అనుకో, పాపం అనే మాట వచ్చింది అనుకోండి, ఆ పాపం తిరిగి మనకే కొట్టుకుంటుంది. అది మటుకు నిజము. ఇప్పట్లో అయితే, ఈ కాలంలో అయితే కనుక మనం మంచితనానికి పోతే చెడు వెనకనే ఉంటుంది నిలబడి, చెడు వెనకమ్మటే వస్తుంది. ఎందుకంటే మాటలు చెప్పి బతికేటోళ్ళు ఇప్పుడు చాలా ఎక్కువ అండి. మాటలు చెప్పి వాళ్ళ మాటలకు బోల్తా పడ్డాము అంటే కనుక చాలా నష్టపోవాల్సింది అయితే వస్తుంది. ఎందుకంటే మాటలకు బోల్తా పడే రకంలో ఫస్ట్ రకం నేనే. ఎందుకంటే ఎవరైనా ఏదైనా చెప్పినా అంట, అవునా ఇలాగే అనుకుంటాను. ఇన్ని మాటలు చెప్పినా కానీ వాళ్ళ మాటలలో పడి మోసపోయే రకాన్ని అయితే కనుక నేనే ఫస్టు. అందుకోసమే చెప్తున్నాను, ఏదైనా కానీ ఇచ్చి చెడ్డయ్యే కన్నా ఇవ్వకుండా చెడ్డయ్యేది చాలా మంచిదండి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనము వాళ్ళ దగ్గరనే మాత్రమే చెడ్డ చేయరు. మన వీధిలో, మన ఊర్లో, ఇంకా పల్లెటూరులో అయితే టామ్ ఇంకా దండోరేసినట్టే ఉంటుంది పల్లెటూరులో అయితే. అలా అయితే అవుతుంది. అది తిరిగి మన డబ్బులు మన చేతికి వస్తాయా? అస్సలు రావు. మన ఇంటికాడికి వస్తారా? అస్సలు రారు. ఇంకా అప్పటి నుంచి మన ఇల్లు ఇంకా శత్రువు ఇల్లు మాదిరి కనిపిస్తూ ఉంటుంది. ఇంటి ముందరికి కూడా అనేది రారు. అట్లా ఉంటుందండి. ఇంకా అందుకోసమే దూరంగా ఉండడమే చాలా బెటర్ అనేసి నా అభిప్రాయం. మంచితనం అనేది ఏది ఉండదండి. మనం ఎలాంటి వాళ్ళము అనేది మనకు మాత్రమే తెలిసి ఉంటుంది. అంతేగాని ఒకరితో చెప్పించుకోవాల్సిన అవసరమూ లేదు, ఏమీ లేదు. మంచి చెడు అనేది మనకే తెలుసు అనేసి నా ఉద్దేశము. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.